చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సు కాక. ఇక అరుచుకుందాం రా అరుళ్ళ ఇయాల్టి మోక. ఇక మన సర్కారు వచ్చేసింది, మనం గెలిచినామని అదే లోకంలో ఉండకురేవు. జర తేరుకొని మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏపీని ఎట్లా ముందరికి తీసుకుపోవాలనే సమాలోచన చేయాలి. పార్టీ ఆఫీస్కు రావడం అనేది తమ వంతు బాధ్యతగా పెట్టుకోవాలి. అదొక పనిలాగా పెట్టుకోవాలి, బాధ్యతలాగా పెట్టుకోవాలి. కనీసం 2 మంత్రులన్నా రోజు అందుబాటులో ఉండాలి పార్టీ కార్యాలయంలో. ప్రజలకు వాళ్ళు వచ్చిన సమస్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లా సాల్వ్ చేస్తామో చెప్పాలి. మన మీద చాలా గురుతర బాధ్యత ప్రజలు పెట్టిరు. ప్రజలను గెలిపించాలి, మనం గెలుపుడు కాదు. ఇక మా సర్కారే వచ్చింది కానీ మురుసుకుంటా కూర్చుంటాం, వీడ ముచ్చట పెడతాం, ఆడ ముచ్చట పెడతాం, వచ్చిన పదవిని హోదాను అనుభవిస్తామంటే నడవది. బరాబర్ పనిచేయాలి, జనాలను పట్టించుకోవాలి, ప్రజల మధ్యలోనే మనం ఉండాలి. అట్లయితేనే ఇది ప్రజాపాలన అవుతుంది అని చెప్పని ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చిరు అనుకో రాదురి. ఏదున్నా ఇసుంటే ఆలోచన ఉండాలిలా. ఇక పోయిన త్యాపు ఉండే పరదాలు వేసుకొని లోపల కూర్చుంటే పబ్లిక్ వద్దు ఇవ్వలేదు, అందుకని వాళ్ళు ఇంటి బాట పట్టించారు. కానీ ఇప్పుడైతే సొంత పార్టీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ బరాబరి చెప్పుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదేమున్నా జనాలకు అందుబాటులో ఉండాలి, జనాలకు మనం తలలో నాలుకలాగా ఉండాలని చెప్తున్నాడు. ఆ ముచ్చట ఏందో ఇందాం రారి. ఇక అధికారంలోకి వచ్చినాం కదా ఏమైతుంది అన్నట్టు పంకపాటోల తీరుగా కాకుండా మంచిగుండాలా, అభివృద్ధి ఎట్లయితే చేయాలా ఏంది అనే కథ మీద మొత్తానికైతే మంచిగుండి ఇక హుషారు పిట్టోల పని చేయాలి కానీ ఉత్తుత్తగా ఉండద్దు అని చెప్పి టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేసిండులా సీఎం చంద్రబాబు. అమరావతిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతోటి సమావేశమైన ఆయన అధికారంలోకి వచ్చినాము ఇక మమ్మల్ని ఎవలేమంటారని అలసత్వం ఇడిసబెట్టాలని మాట్లాడుకొచ్చిండు. మంత్రులు పార్టీ కార్యాలయానికి వచ్చుడు సేవలెక్క భావించాలా. ప్రతిరోజు 2 మంత్రులైనా సరే పార్టీ కార్యాలయంలో జనాలకు అందుబాటులో ఉండాలా. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్ఛార్జీలు తీసుకోవాలా. ఇక గట్లనే మంత్రులు జనాలు కార్యకర్తల కాంచెలు వచ్చే వినతి పత్రాలని స్వీకరించి వాళ్ళకి ఏమేమి ఇబ్బందులున్నాయో మొత్తం చూసుకోవాలా. వినతులను పరిష్కరించేందుకు మంత్రులు మొత్తం బాధ్యత తీసుకోవాలా. ఇక ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలా. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేయాలా, చేస్తాం కూడా అని చెప్పి సీఎం చంద్రబాబు ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండుల్లా. అది చూసినారులా గిది కదా పాలన అంటే గిట్లుంటది ఆలోచన అంటే. ఇక జగ్గులదుండేవో ఆలోచన దిక్కుమల్ల వాలంటీర్లు వాళ్ళు వీళ్ళని దిక్కుమల్ల వ్యవస్థలని తీసుకొచ్చి ఆగమాగం చేసి పెట్టిపోయిండుల్లా. ఇక ఇప్పుడు చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో పాలన. టీడీపీ నేతలు వ్యక్తిగత దాడులకు కక్ష సాధింపులకు దిగద్దు. ఇక పోయిన గాలిపంక పార్టీ చేసిన తప్పులే చేస్తే ఇక గాళ్ళకు మనకు తేడేముంటది ఉండదు. ఇక గందుకే మంచి కొండి పని చేసుకోవాలా. తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా తప్పకుండా శిక్షిస్తాము. ఇక గదినికి మీరు దాడులకు దిగి ఆలనెక్కనే ప్రవర్తించద్దు. ఇక పోయిన 5 ఏళ్లలో జగ్గులు తప్పుడు కేసులు పెట్టిండు కదా పార్టీ కార్యకర్తల మీద. ఇక కేసుల గురించి మొత్తం పురాగా అరుచుకున్నాడు అనుకో రాదు చంద్రబాబు. ఇక ఇట్లున్నదుల్లా మొత్తానికైతే ఏదేమున్నా ఏపీ మొత్తం అభివృద్ధి కాబోతున్నదనే చెప్పాలా. కారు పార్టీలో మొత్తం ముసలం మొదలైనట్టున్నది కదా. కనుమ ఎప్పుడు మార్చుదామా అని కార్యకర్తలంతా తయారుగా ఉన్నట్టే కొడుతున్నది. ఇటు ఎమ్మెల్యేలు ఇక ఉన్నకాడికి ఇటో అటో నూడో విక్కుంటే అయిపోతుంది. ఇక కాంగ్రెస్లో విలీనం అయితే అవో అసొంటి లొల్లిన పడుతున్నది అన్నట్టు. మొత్తం మీద కేసీఆర్ ఎంత పట్టుకబడ్డా ఆగేటట్లేరు. ఇక కాళ్ళకు టైర్లు కట్టుకొని తయారుగా ఉన్నారు అంటే అవతల పడదామని. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమో చూసి దెబ్బ కొడుతున్నట్టుంది. మొత్తం మీద అయితే కారు పార్టీ వాళ్ళదంటే ఈ ముసలం మొదలైందిలా. మరి ఇది కేసీఆర్ ఎట్లా చేస్తాడు ఏం కథ అనేది అర్థమైతలేదు. కానీ పట్టినా ఆగేటట్లు లేరు కొంతమంది అయితే. అట్లా తయారుగా ఉన్నారు. ఎందుకంటే అవతల రాజ్యంలో ఎవరు ఉంటే అటు పోతే ఇక నిమ్మలం ఉంటుంది కదా, అన్ని పనులు అవుతాయి. ఈడ కూర్చుంటే ఏమవుతుంది అన్న కాడికేమో చూస్తున్నారు. ఇక ఓ దిక్కు కేసీఆర్ ఏమో జనమే టార్చ్ లైట్ వేసుకొని మన కాయ వస్తారు అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళే ఉరికిపోయేటట్టున్నది. కారు రిపేర్కి వచ్చింది, ఈ కార్లు ఉంటే బేకారే ఉన్నది అనుకుంటున్నారు. ఏం కాతో కానీ మొత్తానికి కాంగ్రెస్లోకి పోదామా అన్నట్టుగా తయారుగా ఉన్నారట ఆ తాతలంతా. ఇక అదే లొల్లి గట్టిగానే పడుతుంది తెలంగాణలో. మరి ఎట్ట ఆపుతాడో ఏం కాతో, ఇక ఏం పోలేస్తాడో ఎట్లా చేస్తాడో చూడాలి మరి కేసీఆర్. మొత్తం మీద అయితే ప్రమాదం గట్టిగానే ఉంది కారుకు. బీఆర్ఎస్ పార్టీలా విలీనం అలజడి బాగానే కనబడుతున్నదల్లా. ఎమ్మెల్యేలు చేతులకేంచి జారిపోకుండా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా ఫలిస్తలేవు. ఇక చేతులకేంచి షెర్ల జిమ్మలు శంగుమన్నట్టే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గులాబీ బాసు హెచ్చరికలు లెక్క చేయకుండా దుంకుడే దుంకుతున్నారు అనుకోరాదుర్రి. అటు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ ఈ స్పీడ్ జోరుగా పెంచింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ లో 7 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చేరిండ్రు అనుకోరాదుర్రి. అది చూసిండ్రు కదా నువ్వు లగ్గదన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు చూసుకుంటేనేమో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరిండు. ఇక ఒక్కొక్కళ్ళు కారును దిగి మొత్తానికైతే చెయ్యిని పట్టుకుంటున్నారనే చెప్పాలా. ఇక మరి అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపాయే కాంగ్రెస్ మీన. ఇక పార్లమెంటు ఎలక్షన్ల కత్తే ఇక 0 అనే చెప్పాలా. ఇక ఇప్పుడు చూసుకుంటేనేమో మొత్తానికైతే కారుకు బాయ్ చెప్పుకుంటా చెయ్యిని పట్టుకుంటున్నారు. అయ్యా జగనాలు ఉండగా ఏపీకి పోవాలంటే ఎక్కలేని భయం అయ్యేది అనుకో రాదురి. ఇక
ఇటు అశ్వారావుపేట దాటినమేమో అంటే దేవరపల్లి నుంచి అటు మొదలు పెట్టుకుంటే విశాఖపట్నం దాకా ఏమి గుంతలు ఏమి ఉయ్యాలలు అడుగుకో స్విమ్మింగ్ పూల్ పెట్టినట్టు ఆ గుంతల నీళ్లు అబ్బాబ్బా మామూలు ఫెసిలిటీ చేసిన ఆడు జగను ఇక మొత్తానికైతే ప్రయాణం ఇటు నెల్లూరుకి అయిపోతే ఇంకా ఘోరం ఉండే ఇక ఒక్క వాన పడ్డదా రోడ్ అంతా కథం ఇక ఎక్కడిదక్కడ ట్రాఫిక్ ఎన్ని బాధలు ఉండే ఏపీలో రోడ్ల గురించి అబ్బాబ్బా ఇక మొత్తానికి కూటమి సర్కారు వాళ్ళకు మంచి శుభవార్త చెప్పింది ఇక మొదలే రోడ్ల ముంచట ఏందో అరుచుకుంటామే ఏపీ రోడ్లు పురాగా మార్చేస్తామని చెప్పి తలకు జనం అంతా ఊపిరి పీల్చుకున్నారు అమ్మ నాయన అందుకే అయ్యా చంద్రబాబు గారు నిన్ను కోరుకున్నది నాయన అని చెప్పని జనం దండాలు పెట్టుకునే కాడికి వచ్చింది లేకపోతే ఎక్కడి గండాలు ఆ రోడ్డుతోటి అమ్మమ్మమ్మ ఎంతసేపు జెండాలు మోపించడే తప్ప గండాలు పెట్టుడే తప్ప జనాలకు చేసింది ఏమి లేదా అందుకనే ఇంటికి తోలిరు ఇక ఈ కాంచెలు రోడ్లకు అదృష్టం వచ్చేసింది ఇక జనం కూడా నిమ్మలంగా ఊపిరి పీల్చుకుంటారు మొత్తం మీద ఏపీ మళ్ళీ అద్దం వల్ల దిద్దబోతున్నారు చూడురి అబ్బా ఏపీలా రోడ్లు ఎట్లుండే నువ్వు పోయిన 5 ఏళ్ళు వామ్మో చెప్పతరం కాకపాయే కదా బండ్ల పోయినా బస్సులో పోయినా ఆటోలో పోయినా కార్ల పోయినా ఆఖరికి అత్తే ఎడ్ల బండ్లు పోయినా నడుచుకుంటూ పోదామన్నా కూడా ఇబ్బంది అయింది ఏపీ జనాలకు దండం పెట్టాలి 2 చేతులు ఎత్తి ఎట్లా ఏగిండ్రో ఏమో నుల్లగా రోడ్లతోటి ఇక మరి జగ్గులు 5 ఏళ్ళు ఏం చేసిండో తెలియదు కానీ ఆఖరికి అత్తే గుంతలు కూడా ఊడ్చలేకపోయిండు కానీ ఇప్పుడు అట్లా కాదు కూటమి సర్కారు ఏపీ జనాలకు మంచి వార్త శుభవార్త చెప్పిందని చెప్పాలా దారుణంగా రోడ్లు మొత్తం ఇప్పుడు మారబోతున్నాయి మిలమిల మెరవబోతున్నాయి ఇన్నొద్దుల దాకా ఆగమాగమైన రోడ్లని మొత్తం ఇప్పుడు చక్కగా చేస్తారట నుల్లా ఇక జల్దీనేగా పనులు షురు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశించి కచ్చిండు అనుకో రాదుర్రి ఇక గాలిపంక పార్టీ సర్కార్ల కనీసం గుంతలు కూడా ఊల్చలేదని చెప్పి మస్తుగా గరం అయిండు ఇక వచ్చిన బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు ఇయ్యలేదట ఇక పోయిన సర్కారు చేసిన తీరుతోటి కాంట్రాక్టర్ రోడ్లు కూడా ఇప్పుడు ముందుకు అత్తలేరట రోడ్లు వేసేటందుకు ఇక అయినా కూడా మరి జనాలకు మంచిగా కావాలంటే తిప్పలు వాడో ఎట్లనో ఓ తీరు చేసి ఇక రోడ్లనైతే మంచిగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు సీఎం చంద్రబాబు రోడ్ల మీద గుంతలు ఊడ్చేందుకు కనీసం 300 కోట్లు అవసరమని చెప్పుకొచ్చిండ్రట నుల్లాళ్ళు ఇక ఎమ్మటనే టెండర్లను పిలిచి రోడ్ల పనులు ఇక ప్రారంభించాలని చెప్పి అధికారులకైతే సీఎం ఆదేశించిండు గీ తీరుగా అది చూసిరు కదా సర్కార్ అట్లా మారిందో లేదో మొత్తానికైతే అభివృద్ధి 7 కాడ మంచిగా జరుగుతున్నది ఇక జగ్గులు సర్కారు రోడ్లను ఏమాత్రం పట్టించుకోకపాయే జనాలు 5 ఏళ్ల దాకా గుంతల రోడ్ల మీదనే నరకం చూసిండ్రు అయితే గదే పరిస్థితి ఇప్పుడు ఉండద్దు జనాలు మంచిగా పోవాలా వాళ్ళకి ఎటువంటి తక్లీఫ్ లేకుండా ఉండాలని అధికారులకైతే ఈ తీరుగా ఆదేశించిండులా ఇక ఎట్లయినా సరే ఏమైనా సరే మొత్తానికైతే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఇక రోడ్లు మొత్తం మంచిగా చేపిస్తున్నాడు జగ్గులకైతే బుద్ధి గట్టిగానే చెప్తున్నాడు మీ రీజనల్ రింగ్ రోడ్ వద్దు ఏ రింగ్ రోడ్ వద్దు నాయన మీ రింగ్ రోడ్ పుణ్యమాని మా ఆయమన్న భూములు ఇస్తే మాకొచ్చి సచ్చేదే ఉంది భూమిని నమ్ముకొని బతికేటోళ్ళం భూమిని అమ్ముకొని బతికేటోళ్ళం కాదు మీరిచ్చే 10వ పరకకో తరాల నుంచి వస్తున్న భూమిని తాకట్టు పెట్టి నువ్వు వేయాల్సిన రింగ్ రోడ్ ఈడికెళ్ళి ఎందుకు వేస్తున్నావు మాకు అవసరం లేదు సర్కారు భూమి ఏమైనా ఉంటే అల్లకెళ్ళి తిప్పుకో ఏడికెళ్ళినవో కానీ ఈడికొచ్చి రింగ్ రోడ్ వేస్తామంటే మాత్రం మాకు నడవదని చెప్పి రైతన్నలందరూ రందికి దిగిరు వాళ్ళతో ధర్నకు దిగిరు నడవది మీరు మా పానాలు తీసినా ఏమి లేదు కానీ గుంట జాగి ఇచ్చేది లేదు అడుగు భూమి ఇచ్చేది లేదు మేము ఈడికి రానిచ్చేది లేదు నువ్వేసే రోడ్డు కోసం మా పంట భూములు ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తామయ్యా ఎన్నో తరాలకి వెళ్ళి వస్తున్నది ఇప్పుడు పోతే మళ్ళీ వస్తుంది ఆ భూమి చదువుకుంటారా మీరు ఏ నుంచి అన్న అయ్యే పనేనా ఇది లేలే మాకు నడవదని ఇక రైతన్నలంతా గట్టిగానే పోరాటానికి దిగిర్రు మరి ఏడనే ఇంతలా పోరాటం రీజనల్ రింగ్ రోడ్ అంటున్నావు కథ అంటున్నావు నడిచికాక బాగానే చెప్తున్నావు ఏడా అంటారా ఆ అనుమానం మీకు ఉంటుందని ఇగో గీనే చూపిస్తారా అని ఆగో రైతన్నలు ఏదో రంది మీదనే ఉన్నట్టున్నారు కదా చూడబోతుంటే అందరు పెద్ద ధర్నా కూర్చున్నట్టే కొడుతున్నది ఏం ముచ్చటై ఉంటది ఏంది కథ అని అనుకుంటున్నారు కదా మెదక్ జిల్లా కాడున్న శివంపేట మండలము రత్నాపూర్ ఊర్ల త్రిబులార్ రోడ్డు కోసం అని చెప్పేసి సర్వే చేస్తేందుకు అధికారులు వచ్చిండ్రటనులా ఇక వచ్చిన కాడికి మంచిగానే ఉన్నది కానీ రైతన్నలు ఎందుకు అడ్డుకునే తట్టు కొడుతున్నది గాలని అని అనుకుంటున్నారు కదా నువ్వు అదిగానే అడ్డుకున్నారు మరి మా ప్రాణాలు పోయినా సరే గాని భూమి అయితే ఇచ్చేది లేదని తేల్చి చెప్పిర్రు అధికారులకు మెదక్ జిల్లా నరసాపూర్ మండలము రెడ్డిపల్లి ఊర్ల త్రిబులారు రోడ్డు సర్వే చేసేందుకు వచ్చిండ్రటనుల్లా ఇక మరి మా భూమి ఇచ్చేది లేదు మీరు సర్వే చేసుడు అవసరమే లేదని చెప్పి మొత్తానికైతే వచ్చిన అధికారులను ఈ తీరుగా అడ్డుకున్నారు రెడ్డిపల్లి చౌరస్తా కాడున్న మెదకు హైదరాబాద్ పెద్ద రోడ్డు మీద రాస్తారోకకు దిగిండ్రులా చూడుండ్రి
అది చూసిర్రు కదనుల్లా గదనట్టు అసలు ముచ్చట ఇక రోడ్డు కోసం అని చెప్పి భూమి కావాలని అడిగినరట. ఎట్లిస్తాము మా పానం పోయినా సరే గాని ఈసంత భూమి ఇచ్చేది లేదు, ఎట్లా కనబడుతున్నాము, గిదిని నమ్ముకొని మేముంటే వచ్చి మా భూములు కావాలని అడుగుతున్నారా, ఇచ్చేదే లేదు, వెనకకు మళ్ళీ పోనరని గీ తీరుగా రైతన్నలు అడ్డుకున్నారు అధికారులను. మాట అంటే తప్పడు మన వెనుకకు తిప్పడు అంటే ఎవరో ఎరికేనా ఓయేమో పుచ్చుకున్న మళ్ళీ జగనాలు అనుకునేరు ఇచ్చాడు పొడుగు పొడుగు డైలాగులు ఆయనే కొడుతుంటే కదా. కాదు మాట అంటే చెప్తాడు, మడి వెనుకకు తిప్పుతాడు, ఏమైనా చెప్తాడు, ఏది చేయకుండా అవతల పడతాడు అనేది జగనాలు ముచ్చట. కానీ అట్లా కాదు. మొట్టమొదట పెన్షన్ ఎవరికైతే ఇచ్చిండో చంద్రబాబు నాయుడు ఆయన పెన్షన్ ఇచ్చే నాడే ఇల్లు కట్టిస్తాను మాట ఏదైతే ఇచ్చిండో చలో ఇల్లు పని సురువైంది. పాలన అంటే గిట్లుండాలి, గిట్లుంటే జనాలు కూడా పరిశాన్ లేకుండా నిమ్మలంగా ఉంటారు. ఇక మేము చేసినాం పాలన అని పొడుగు పొంకనాలు కొట్టిండు అవతల పడ్డాడు, వెనక సీరు ఏడికి గొర్రైండో చూసిరు కదా. గట్లుంటుంది. కానీ గిట్టు బాణనాయక్ ఆయన ముచ్చట చూద్దాం రారి. మొట్టమొదటి పెన్షన్ అందుకున్నాడు, వెంటనే ఇల్లు హామీ తీసుకున్నాడు, ఇప్పుడు అమలు కూడా అవుతున్నది. ఇక కొత్త ఇంట్లో అడుగు పెడతానికి ఆయన తయారు కూడా ఉన్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడట. ఒక్క పారి అరుచుకుందాం రారి సంతోషంగా. గిట్లుండాలి, కళలు నెరవేరుతుంటే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. ఆయన మొత్తం బర్ణాంధ్రప్రదేశ్ అయింది, అప్పులాంధ్రప్రదేశ్ అయింది, తిప్పలాంధ్రప్రదేశ్ అయింది. కానీ ఇప్పుడు అట్లాంటివి లేవు, ఎక్కువ తక్కువ గొప్పలు చెప్పేది కూడా లేదు. జరిగింది ఏది ఉన్నదో జరిగినట్టు చెప్పుకుందాం, గదే ముచ్చట చూసుకొని వద్దాం రారి. ఇచ్చినామంటే పక్కాగా మాట నెరవేర్చుడే, ఇక మంది లెక్క మాటలు మార్చుడు, ఇయాలో మాట రేపో మాట మాట్లాడు ఉండదు. ఇక పోయిన 5 ఏళ్ళు జగ్గులనట ఆయన ఉండే కదా నుల్లా, ఇక ఆయన మాట ఇచ్చిండంటే 5 ఏళ్ళు కాదు, ఇక జీవితకాలం కూడా పడుతుంది కావచ్చు ఆయన మాట నెరవేరుస్తందుకు. ఇక గట్లుంటది మన తరీకా. ఎట్లుంటుందో ఎరికేనా, తాడేపల్లి పెనమాకల మొట్టమొదట 7,000 పింఛన్ తీసుకున్నాడు కదా బాణావతు నాయకు. ఇక ఆయనకు సీఎం చంద్రబాబు ఏమని హామీ ఇచ్చిండు, మీరేం బాధపడకుండ్రి, ఏం దిగులు పెట్టుకోకుండ్రి, నేను మీకు ఉండేటందుకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండా. ఇక గది నెరవేరుతున్నాడు అనుకో రాదుర్రి. మాట ఇచ్చి 15 రోజులే అవుతున్నది. 15 రోజులలోనే బాణావత్ నాయక్కి ఇల్లు కట్టిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఇక చూడుండ్రి, కావాలంటే గా ఇంటోళ్లకు ఆనందానికి అవధులు లేవు కదా. చంద్రబాబు గారు నాయుడు మా ఇంటికి పెంచిన డబ్బులకి ఇయటానికి వచ్చాడండి. వస్తే నా ఇల్లు వాకిలి మొత్తం చూసి, ఇంకా అయ్యా నాకు కొంచెం బాగట్లేదు, ఇల్లు వాకిలి చూసి కొంచెం పొలం చేసి దెబ్బతిన్నానండి, ఇంకా అయ్యా బాబు అని దండం పెట్టుకున్నాం. మా మనోడు మేము అందరం దండం పెట్టుకొని, ఇంకా అయ్యా అంటే సర్లే అని చెప్పి ఇంకా ఒక 5-6 నెలల్లో కట్టిస్తాలే అని అన్నాడయ్యా. అంటే ఇంకా పన్న సర్లే అని ఇంకా మా ఇంట్లో కొంచెం మళ్ళీ టీ తాగి టీ తాగండి అని అంటే టీ తాగాడు. అయ్యా ఇల్లు కూడా బాగా పాక మొత్తం ఇరిగిపోయి ఎంత ఆగంగా ఉందండి అని అన్నాం. అంటే ఇంకా ఇల్లు వాకిలి మొత్తం చూసి సర్లే 2 నెలల్లో కట్టిస్తానని అన్నాడు. వచ్చి ఏం చేశారు అధికారులు వచ్చి శంకుస్థాపన కూడా చేసేవాడిని. చాలా ఆనందంగా ఉంది మాకు, బతికినంత కాలం దండం పెట్టుకుంటాం. అది చూసిన రానుల్లా గీది కదా మరి విజన్ ఉన్న నాయకుడు అంటే. నాయకుని మాట అంటే గిట్లుంటది, ఇచ్చిన మాట తప్పడని చెప్పి మళ్ళోపారి నిరూపించుకున్నాడు అనుకో రాదురి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓ జగ్గులు, జర కండ్లు పెద్దగా వేసుకొని చూడు, నువ్వెన్ని హామీలు ఇచ్చినవు, దిక్కుమల్ల హామీలు. ఓ నవరత్నాలు అంటివి, ఆ రత్నాలు అంటివి, మద్యపాన నిషేధం అంటివి, అట్లా చేస్తా అంటివి, ఇట్లా చేస్తా అంటివి. కనీసం నీ మాట మీద నువ్వన్న నిలబడతావా లేదని సక్కదనం పాడైపోను. ఇక గిట్లుంటదుల్లా. ఇక తేడా గమనించారు కాబట్టి జనాలు కూడా ఇక కరెక్ట్ బుద్ధి చెప్పి ఇక గిట్లా సీఎం చంద్రబాబుని గెలిపించుకొని ఇక ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చూసిరు కదా ఇంటోళ్ళు ఎంత సంబరపడుతున్నారో. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఎవరికి ఉండదు, నాకు కూడా ఉంటుంది. కానీ నేను ఆడదాకా పోయి ఖర్చు పెట్టుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కొస్తే నాకు వచ్చేది ఏందయ్యా అనేమో కొంతమంది అనుకుంటారు. ఏమన్నా కానీ ఉన్నది ఒక బతుకు, గసండి పర్వతాలు ఎక్కి ఎవరెస్ట్ ఎక్కొచ్చిన అని చెప్పుకోవాలని ఇంకొంతమందికి అనిపిస్తుంది. ఎంతమందికి ఏమనిపించినా కొందరికి సాధ్యం అయితే కొందరికి సాధ్యం కావు. కళలు అనేటివి చిరకాల స్వప్నాలు కూడా ఉంటాయి, చిరకాల లక్ష్యాలు ఉంటాయి, కానీ అన్నీ నెరవేరుతాయి అనేది లేదు మన జీవితంలో. ఉన్నదే ఒక జిందగీ కాబట్టి ఎట్లా బతికేటోళ్ళు అట్లా బతకనే ఉంటారు. కానీ గీడ మటుకు చూడు, ఎవరెస్ట్ పైనుంచి ఎట్లా చూడాలి, ఆడ ఏమేం చేస్తున్నారు, ఎవరెస్ట్ ఎంత సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులుంది, ఏం కథ, అక్కడ అందాలు ఎట్లున్నాయి, ఎవరెస్ట్ మీద కూడా నదేంది కథ ఏంది తెలుసుకోవాలంటే ఇక చైనా వాళ్ళు ఒక డ్రోన్ మిషన్ కనిపెట్టి మీదికి పంపిరట. అరే ఆ డ్రోన్ పోతుంటే ఎంత ముద్దుకున్నదిలా, కిరాయి లేకుండా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత పని చేపిస్తా మీకోసమే పట్టుకొచ్చిన రారి. నాతో పాటు కలిసి అందరం ఎవరెస్ట్ ఎక్కుదాం, ఆ ఎక్కేటోళ్ళని దిగేటోళ్ళని చూద్దాం, ఆడ టెంట్లు వేసుకొని ఏం వండుకురు ఏం తింటారు చూద్దాం. పచ్చటి అందాలు, తెల్లటి అందాలు, మంచుతోటి కప్పబడిన నది, 1-2 ముచ్చట్లు ముద్దుకున్నాయి. ఎవరెస్ట్ శిఖరం కిరాయి లేకుండా పోదాం రారి.
ప్రపంచంలోనే మస్తు ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చూడాలని ఎవ్వరనుకోరు చెప్పుండ్రి. మస్తు మంది అనుకుంటారు, కానీ అందరితో అవుతుందా? కాదు. వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక కొందరు, పైసలు లేక ఇంకొందరు ఇక చిన్న చిన్న కారణాలతోటి గిట్ల పోకుంటుంటారు అనుకో రాదుర్రి. ఇక గాళ్ళ చిరకాల కోరికను అణిచివేసుకుంటారనే చెప్పాలా. ఇక గసొంటోళ్ళ కోసమే ఇక మీ కోరిక తీర్చేందుకు పట్టుకొచ్చిన ఈ వార్త చైనాకి చెందిన డ్రోన్ తయారీ సంస్థ DJI గ్లోబల్ డ్రోన్ సహాయంతో అద్భుతమైన వీడియోటి చిత్రీకరించింది. ఇక అక్కడి పరిస్థితులను కండ్లకు గట్టినట్లు చూపించింది అనుకో రాదుర్రి. ఇక ఎవరెస్ట్ శిఖరం పోయి ఎక్కుడు కాదు, ఇక మీకు చూపిస్తారా అని పిరిగానే అది చూసిండ్రు కథనులా ఎంత మంచిగున్నదో. హబ్బా కండ్ల సంబరం అవుతున్నది కదా వీడియో చూసినంతసేపు. కండ్ల ముంగలు ఉన్నట్టే అనిపిస్తున్నది. సముద్ర మట్టానికి 3500 కిలోమీటర్ల ఎత్తులున్న బేస్ క్యాంప్ నుంచి వెళ్ళి డ్రోన్ ని ఉపయోగించిండ్రు. శిఖరము ఆగ్రభాగం మీదికెంచి పోకుండా అక్కడి దృశ్యాలను డ్రోన్ మొత్తం గిట్ల బొమ్మలు తీసింది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్న దిగుతున్నోళ్ళు కూడా ఈ వీడియోలలో ఉన్నారు. ఇక గంతేగాదుల్లో శిఖరానికి దగ్గరలున్న హిమాని నదులు తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కనువిందు చేసినాయనే చెప్పాలా. గమ్మతున్నదిలే వీడియో. ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది కూడా దాకా మీ TV5 ఎగుంటా.